హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ 5 ఇయర్ ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి ఈ టాపిక్కి సంబంధించి కంప్లీట్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ డిస్కషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ తక్కువ టైంలోనూ ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఫ్యూ డేస్లో మీరు ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి. సో మేము మీకు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 30,000+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు కరెంట్ అఫైర్స్ 2024 అన్ని నెలలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో, స్టాటిక్ జీకేకి సంబంధించిన అన్ని టాపిక్స్ యొక్క స్టాటిక్ జీకే బిట్స్ పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే కోర్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ కోర్సెస్ మీకు హెల్ప్ చేస్తాయి. సో ఈ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5 ఇయర్ ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలకి సంబంధించి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో ప్రతి షిఫ్ట్లో మనకి 2 క్వశ్చన్స్ వరకు అయితే అడగడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా పంచవర్ష ప్రణాళికల గురించి అడిగితే, సో ఆ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఏ ఇయర్లో ఆ పంచవర్ష ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనేది అడిగారనమాట. సో కాబట్టి మనం ఈ టాపిక్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే మనకి ఈ టాపిక్ నుంచి అయితే వస్తాయి. కాబట్టి చివరి వరకు చూడండి. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్లో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్, అలాగే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇలాగ ప్రతిదీ కూడా ఈ 199 రూపీస్ కోర్సులో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 30,000+ బిట్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరు కూడా తెలుగులో ఇంత మంచిగా నీట్గా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ విధంగా మీకు ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మేము మీకు చాలా మంచి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వస్తే మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 199 రూపీస్ కోర్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ తీసుకోండి. 99 రూపీస్ కోర్సు ఆఫర్ మీకు 5 days అయితే ఇచ్చాము. ఈ ఆఫర్ నిన్నటితోనే క్లోజ్ అయింది. సో ఈ రోజు నుంచి 199 రూపీస్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. అసలు ఫస్ట్ ఈ 5 ఇయర్స్ ప్లాన్స్కి సంబంధించినటువంటి టాపిక్లోకి వెళ్లే ముందు 5 ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ యుఎస్ఎస్ఆర్ అనేటువంటి కంట్రీ, ప్రజెంట్ రష్యా అని చెప్పేసి పిలుస్తున్నాం మనం ఆ కంట్రీని. సో యుఎస్ఎస్ఆర్ అనేటువంటి కంట్రీ 1927 or 28లో వారు ఈ 5 ఇయర్ ప్లాన్స్ని వారి కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి స్టాలిన్ గారి చేత. సో అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ కంట్రీలో గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా పెరగడం గమనించడం జరిగింది భారత ప్రభుత్వం. 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు సో ఈ యొక్క ప్లాన్ గురించి తెలుసుకొని 1950లో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 5 ఇయర్ ప్లాన్స్ని ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక లేదా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 1951లో స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించిన హిస్టరీ అయితే ఉంది. సో ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ తోటి ఇండియాలో ఈ 5 ఇయర్ ప్లాన్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనికి సంబంధించి ఎక్కువ గ్రోత్ రేట్ అయితే ఉంటుంది, ఎకనామిక్ స్టెబిలిటీ అయితే ఉంటుంది, సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ ఉంటుందని చెప్పేసి భావించారు. దీనితో పాటు మనకి ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. అలాగే ఎకానమీలో ఒక మోడర్నైజేషన్ని తీసుకురావచ్చు అని చెప్పేసి భావించి ఈ పర్టికులర్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ని పెట్టుకొని ఈ 5 ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది కూడా 1947 నుంచి 2017 వరకు ఇండియా యొక్క ఎకానమీని బాగా పెంచడానికి సంబంధించి
ఈ 5 ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా చూడొచ్చు. సో నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్ని మీరు తెలుగులో కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1928లో సోవియట్ యూనియన్లో పంచవర్ష ప్రణాళికను అమలు చేసినటువంటి మొదటి వ్యక్తి జోసెఫ్ స్టాలిన్ గారండి. సో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ లేదా అప్పటి నియంతగా చెప్పుకునేటువంటి స్టాలిన్ 1928లో ఈ పంచవర్ష ప్రణాళికల్ని 5 ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియాలో వచ్చేసి ఒక సివిల్ ఇంజనీర్ అయినటువంటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశంలో ఆర్థిక ప్రణాళికకు మార్గదర్శిగా పరిగణించబడ్డారనమాట. సో 1934లో ప్రచురించబడిన ఆయన పుస్తకం ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా 10 ఏళ్ల ప్రణాళికను సూచించడం జరిగిందనమాట. సో ఆయన పుస్తకంలో సో ఈ విధంగా యుఎస్ఎస్ఆర్లో 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఒక ఆర్థిక ప్రణాళికన ఆలోచనతో సోవియట్ యూనియన్ వారు సో దీనికి సంబంధించినటువంటి ఈ 5 ఇయర్ ప్లాన్స్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మన దేశ అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ 5 ఇయర్ ప్లాన్స్ అనేటువంటి పర్టికులర్ ప్లానింగ్ని. సో ఈ 5 ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, ఒక ప్లానింగ్ కమిషన్ లాంటిది ఉండాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ ప్లానింగ్ కమిషన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి కూడా అడుగుతారు. సో ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళికా సంఘం అనమాట, ఇంగ్లీష్లో ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి అంటాము. సో ఈ ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 15th March 1950న ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంస్థ ద్వారానే నిధులు కేటాయించడం కానీ ఈ సంస్థ ద్వారానే 5 ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, వాటికి అప్రూవల్ ఇవ్వడం లాంటివి జరుగుతాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎవరుంటారు అంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో ఆ టైంలో వారు అధ్యక్షుడిగా ఉంటారు. సో ఆ టైంలో మొదటి ప్రణాళికా సంఘానికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. సో అప్పటి ప్రధాని ఆయనే కాబట్టి సో ఆయన ఈ ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్కి సంబంధించిన చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. సో తర్వాత పనులన్నీ చూసుకోవడానికి ఒక డిప్యూటీ చైర్మన్ ఉండాలి కదా. సో డిప్యూటీ చైర్మన్ వచ్చేసి గుల్జారీలాల్ నందా గారు అనమాట. సో అప్పటి డిప్యూటీ చైర్మన్ ఈయన. సో మొదటి డిప్యూటీ చైర్మన్ ఫర్ ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘానికి సంబంధించినటువంటి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే గుల్జారీలాల్ నందా గారు. మొదటి చైర్మన్ వచ్చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డిస్ట్రిబ్యూట్ గవర్నమెంట్స్ వెల్త్ ఇన్ యాన్ ఇండైరెక్ట్ వే, అంటే ప్రభుత్వ సంపదను పరోక్ష మార్గంలో పంపిణీ చేయడం. సో ప్రతి 5 ఇయర్ ప్లాన్కి ఒక సెక్టార్ని ఫోకస్ చేస్తారనమాట. ఆ సెక్టార్కి ఎక్కువగా నిధులు అనేవి కేటాయిస్తారు. సో ఆ సెక్టార్ చాలా ఫాస్ట్గా 5 ఇయర్స్లో గ్రో అవడానికి సంబంధించి సో దీని యొక్క లక్ష్యం అదే అనమాట. సో ప్రభుత్వం యొక్క సంపదను పరోక్ష మార్గంలో పంపిణీ చేస్తూ ఇండైరెక్ట్ వేలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ దాని యొక్క సెక్టార్ని డెవలప్మెంట్ చేయడమే ప్రణాళికా సంఘానికి సంబంధించిన మెయిన్ మోటో. సో ఇక్కడ చూసినట్లయితే సమ్ ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్, ప్రణాళికా సంఘానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి డేట్స్ ఏంటనేది చూసుకుంటే ఈ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 15th March 1950న ఏర్పాటు చేయడం జరిగింది. సెట్టింగ్ అప్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ 15th March 1950. తర్వాత ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 6th August 1952న ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మొదటి పంచవర్ష ప్రణాళిక అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 1951 నుంచి 1956 వరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా ప్రణాళికా సంఘం రద్దు ఎప్పుడు జరిగింది అంటే సో 1958న ప్రణాళికా సంఘాన్ని అంటే ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేస్తే దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి కొత్త ఒక బోర్డుని తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రణాళికా సంఘాన్ని అంటే ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు రద్దు చేశారు అంటే 17th August 2014న ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో 2014న ఆ ఫామ్ అయిన 2-3 monthsకి ఈ పర్టికులర్ ప్రణాళికా సంఘాన్ని ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థను బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి అనే దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ అనమాట. సో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1st January 2015 నుంచి అమల్లోకి రావడం జరిగింది. రద్దు చేసిందేమో 17th August 2014న రద్దు చేస్తే అమల్లోకి వచ్చింది 1st January 2015 నుంచి అమల్లోకి అయితే
ఈ యొక్క నీతి ఆయోగ్ అమల్లోకి రావడం జరిగింది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ రీసెంట్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ నీతి ఆయోగ్ అనమాట. సో ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చింది నీతి ఆయోగ్. ఓకే, సో కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది, బట్ దాని యొక్క బోర్డుని మార్చడం, ఈ విధంగా పేరు మార్చడం అయితే చేశారు. సో తర్వాత ఇక్కడ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోనికి వెళ్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? పంచవర్ష ప్రణాళిక భావన ఏ దేశం నుండి తీసుకోబడింది అని చెప్పేసి అడిగారు. సో నేను ఆల్రెడీ చెప్పింది ది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి పిలిచేవారు రష్యాని. సో రష్యా నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మనం ఆల్రెడీ చూసిందే గుల్జారీలాల్ నందా గారు. సో మొదటి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఈ ప్లానింగ్ కమిషన్కి కానీ అలాగే ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి కానీ లేదా నీతి ఆయోగ్ కానీ, ఓకే, ఈ మూడింటికి కూడా, ఓకే, ప్లానింగ్ కమిషన్కైనా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కైనా నీతి ఆయోగ్కైనా ఈ మూడింటికి కూడా చైర్మన్గా ఎవరుంటారు అంటే ఆ టైంలో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారో వారు చైర్మన్గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో డిప్యూటీ చైర్మన్ని ఎవరో ఒకరిని నియమిస్తారనమాట, ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే బాగా మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారిని నియమించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? అంటే ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రణాళికా సంఘానికి సంబంధించి మొదటి చైర్మన్గా పనిచేయడం జరిగింది. డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్? ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని చెప్పేసి అడిగారు. సో మార్చి 15th అండి, డేట్ మంత్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మార్చి 15th 1950న ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 1950న ఏర్పాటు చేశారనమాట. సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వాట్ వాజ్ ఆన్ ది టాప్ ప్రయారిటీ ఇన్ ది ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా? ఓకే, సో మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి అడిగారు. సో మనందరికీ తెలిసిందే వ్యవసాయానికి ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కొత్తగా మనకి ఫ్రీడమ్ అయితే రావడం జరిగింది. సో ఆ టైంలో బాగా కరువు ఉండడం వల్ల, సో ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉండడం వల్ల వ్యవసాయానికి ఫస్ట్ 5-year ప్లాన్లో నిధులైతే కేటాయించడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ 5-year ప్లాన్ హ్యాడ్ ది ప్రైమరీ గోల్ టు ఎస్టాబ్లిష్ ఇండియా ఏ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ? భారతదేశాన్ని స్వావలంబన మరియు స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా స్థాపించడానికి ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాన్ని కలిగి ఉంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ పంచవర్ష ప్రణాళిక అండి. సో మూడవ పంచవర్ష ప్రణాళికలో సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీగా మార్చాలని చెప్పేసి ఇండియాని, సో ఆ యొక్క ఎయిమ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అది థర్డ్ 5-year ప్లాన్ అనమాట. సో ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 1956 మధ్యన జరిగింది. సెకండ్ 5-year ప్లాన్ వచ్చేసి 1956 నుంచి 1961 మధ్య జరిగింది. థర్డ్ 5-year ప్లాన్ వచ్చేసి 1961 నుంచి 1966 మధ్యన జరిగింది. తర్వాత ప్లాన్ హాలిడేస్ అయితే వచ్చాయి. ప్లాన్ హాలిడేస్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను మీకు తర్వాత ఇదే వీడియోలో. సో ప్లాన్ హాలిడేస్ వచ్చేసి మనకి 3 years వచ్చాయన్నమాట. 1966 నుంచి 1969 వరకు, ఓకే, 1969 వరకు రావడం జరిగిందనమాట. సో వాటిని ప్లాన్ హాలిడేస్ అంటారు. సో అవి ఎందుకు వచ్చాయి అంటే మనకి 1962లో ఇండో చైనా వార్ అయితే వచ్చింది, ఇండియా చైనా వార్. తర్వాత 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ అయితే వచ్చింది. ఈ యుద్ధం వల్ల ఫండ్స్ అనేవి లేకపోవడం వల్ల ఈ థర్డ్ పంచవర్ష ప్రణాళికే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో తర్వాత ఒక 3 years పాటు ప్లాన్ హాలిడేస్ అయితే రావడం జరిగింది. సో వాటినే ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి అంటారు. 1966 నుంచి 69 మధ్య వచ్చాయన్నమాట. ఈ 3 years మనకి ఈ పంచవర్ష ప్రణాళిక 4th one అయితే ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో 1969 నుంచి 74 వరకు 4th 5-year ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, సో కాబట్టి థర్డ్ 5-year ప్లాన్లో మనకి సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీగా మార్చాలని చెప్పేసి భావించడం జరిగింది ఇండియాని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ డిడ్ ఇండియా ఆప్టెడ్ ఫర్ ఏ మిక్స్డ్ ఎకానమీ? ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది అంటే
సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అండి. సో రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 61 మధ్య మిక్స్డ్ ఎకానమీని ఎంచుకోవడం జరిగింది. సో మిక్స్డ్ ఎకానమీ అనే ఎయిమ్ని లేదా ఎప్పుడు ఏ పంచవర్ష ప్రణాళికలో లేదా 5 ఇయర్ ప్లాన్లో ఆప్ట్ చేసుకున్నారని చెప్పేసి అడుగుతారు. సో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనమాట 1956 to 61 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఇయర్ ప్లాన్ గేవ్ ఎంఫసిస్ ఆన్ రిమూవల్ ఆఫ్ పావర్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా? కింది వాటిలో ఏ పంచవర్ష ప్రణాళిక భారతదేశంలో మొదటిసారిగా పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చింది అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు గరీబీ హటావో అనేటువంటి నినాదంతో మనకి ఈ 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారండి. సో అది వచ్చేసి ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అండి. అంటే 5వ పంచవర్ష ప్రణాళికలో ఈ గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని తీసుకోవడం జరిగింది. సో 1974 నుంచి 78 మధ్య జరిగినటువంటి ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో ఈ యొక్క గరీబీ హటావో అనేటువంటి నినాదంతో పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి నినాదంతో అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ యొక్క నినాదంతో ఈ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దీనితో పాటు అప్పుడు గోల్స్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఎలివియేషన్, గరీబీ హటావో అండ్ జస్టిస్ అనేవి ఈ పర్టికులర్ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో ఎక్కువగా స్ట్రెస్ చేసినటువంటి ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి అంశాలు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ హౌ మెనీ IITs వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో టోటల్గా 5 IITs అయితే ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడండి? 1951 నుంచి 56 మధ్యన ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అయితే జరిగింది. అప్పుడు వ్యవసాయం పైన ఎక్కువగా ఫోకస్ చేసినా కూడా విద్యా సంస్థలకు కూడా కొంత నిధులు అయితే కేటాయించారు. IITs ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మొత్తం ఎన్ని IITs ఎస్టాబ్లిష్ చేశారు అంటే 5 IITsని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీన్ని హరద్ దామోదర్ మోడల్ అని చెప్పేసి కూడా అంటారనమాట. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ని హరద్ దామోదర్ మోడల్ అని చెప్పేసి కూడా అంటారు. సో హరద్ దామోదర్ మోడల్ అనేది ఏ 5 ఇయర్ ప్లాన్లో అని చెప్పేసి అడుగుతారు. సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో ఈ హరద్ దామోదర్ మోడల్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ 5 IITs ఏంటి అంటే, ఫస్ట్ IIT ఖరగ్పూర్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1951లో స్థాపించినటువంటి మొదటి IIT అండి ఇది. 1951లో అసలు మొదటి IIT మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి అంటే IIT ఖరగ్పూర్. తర్వాత బాంబే IITని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మద్రాస్ IIT, కాన్పూర్ IIT, ఢిల్లీ IITలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టోటల్గా 5 అనమాట. సో ఈ 5 IITsని మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఇయర్ ప్లాన్స్ వాజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు డ్రాట్ అండ్ 2 wars? సో కరువు మరియు 2 యుద్ధాల కారణంగా కింది పంచవర్ష ప్రణాళికల్లో ఏది ప్రభావితమైంది అని చెప్పేసి అడిగారు. సో అది 3వ పంచవర్ష ప్రణాళిక అండి, అంటే థర్డ్ 5 ఇయర్ ప్లాన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఇండియా అండ్ చైనా వార్ 1962, ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ 1965 వల్ల, అలాగే డ్రాట్ కరువు వల్ల ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేది బాగా ఎఫెక్ట్ అయితే చూపడం జరిగింది 3వ పంచవర్ష ప్రణాళిక. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ది ఫైనల్ అప్రూవల్ టు ది 5 ఇయర్ ప్లాన్స్ ఆఫ్ ది ఇండియా వాజ్ యూజ్డ్ టు గివెన్ బై? భారతదేశ పంచవర్ష ప్రణాళికలకు తుది ఆమోదం ఎవరిచ్చారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 5 ఇయర్ ప్లాన్స్కి సంబంధించి ప్లానింగ్ కమిషన్ ఉంది. ప్లానింగ్ కమిషన్ లేదా నీతి ఆయోగ్ అనేది ఉంది. సో వీళ్ళు కొంత నిధులు అనేవి కేటాయిస్తారు. సో కేటాయించిన తర్వాత దాన్ని ఫైనల్గా అప్రూవల్ ఇచ్చేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ప్లానింగ్ కమిషన్ లేదా నీతి ఆయోగ్ తర్వాత మరొక డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్నే NDC అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూడండి, NDC అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. సో వీళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతే ఆ ఫండ్స్ అనేవి ఆ 5 ఇయర్ ప్లాన్కి సంబంధించి ఏ పర్టికులర్ సెక్టార్పై ఫోకస్ చేశారో ఆ సెక్టార్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎప్పుడు స్థాపించారు అంటే 6th August 1952న స్థాపించడం జరిగిందండి. 6th August 1952న ఈ NDCని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని స్థాపించారు. దీనికి చైర్మన్గా కూడా ప్రైమ్ మినిస్టరే ఉంటారు. NDCకి చైర్మన్గా, అలాగే నీతి ఆయోగ్ లేదా ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటే వాళ్ళు ఉంటారనమాట. ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు కాబట్టి సో ఆయనే ఈ NDCకి అలాగే నీతి ఆయోగ్కి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ NDCని ఎస్టాబ్లిష్ చేసింది 6th August 1952, జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి, హూ యూజ్డ్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్? జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అని చెప్పేసి అడిగారు. సో ప్రధానమంత్రి ఉంటారు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. తర్వాత, ఇన్ విచ్ ప్లాన్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ రివల్యూషన్?
ఓకే, గ్రీన్ రెవల్యూషన్ ఏ ప్లాన్లో వచ్చింది అంటే థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో వచ్చిందండి. 1961 నుంచి 66 మధ్యన జరిగినటువంటి యొక్క థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో ఈ హరిత విప్లవాన్ని అంటే గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఆయనకి భారతరత్న కూడా రావడం జరిగింది రీసెంట్గా. ది గ్రీన్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1965 అండ్ ది థర్డ్ 5 ఇయర్ ప్లాన్ వాజ్ బిట్వీన్ 1961 to 1966. ఓకే, ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1965లో తీసుకొచ్చారు. సో థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో. ఓకే, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పటి వరకు జరిగిందంటే 66లో జరిగింది. దానికంటే ముందు ఒక సంవత్సరం ముందే 1965లో మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? వీట్ అలాగే ప్యాడీకి సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ని భారీగా పెంచడానికి సంబంధించి ఈ గ్రీన్ రెవల్యూషన్ అయితే తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది 6th 5 ఇయర్ ప్లాన్? ఓకే, 6th 5 ఇయర్ ప్లాన్కి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో 6th 5 ఇయర్ ప్లాన్ 1980 to 85 మధ్యన జరిగిందండి. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇది ఆప్షన్ ఏ కాదు. సో ఇందిరాగాంధీ గారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇందిరాగాంధీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఇయర్ ప్లాన్స్ ద స్లోగన్ ఆఫ్ గరీబీ హటావో వాజ్ గివెన్? గరీబీ హటావో అనేది ఎప్పుడు వచ్చింది అనేది చూసుకున్నట్లయితే 5th 5 ఇయర్ ప్లాన్లో దీన్ని తీసుకురావడం జరిగిందండి. 5th 5 ఇయర్ ప్లాన్లో ఈ గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. 1974 నుంచి 1978 మధ్యన ఉన్నటువంటి 5th 5 ఇయర్ ప్లాన్లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్ విచ్ 5 ఇయర్ ప్లాన్ బ్లూ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో నీలి విప్లవం ఏ పంచవర్ష ప్రణాళిక క్రిందకు వస్తుంది అని చెప్పేసి క్రింద ప్రారంభించబడింది అని చెప్పేసి అడిగారు. సో బ్లూ రెవల్యూషన్ వచ్చేసి 7th 5 ఇయర్ ప్లాన్లో తీసుకొచ్చారండి. 7వ పంచవర్ష ప్రణాళిక టైంలో తీసుకురావడం జరిగింది. సో 7వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1985 నుంచి 1990 మధ్య అయితే జరిగింది. 1990 మధ్య ఈ 7th 5 ఇయర్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. 8th 5 ఇయర్ ప్లాన్ 1992 నుంచి 97 మధ్య అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ది 11th 5 ఇయర్ ప్లాన్ ఎండెడ్ ఇన్ ద ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో 11th 5 ఇయర్ ప్లాన్ మనకి ఎప్పుడు ఎండ్ అయింది అంటే 2012లో ఎండ్ కావడం జరిగింది. 2007 నుంచి 2012 మధ్యన ఈ 11th 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో దీనికి సంబంధించి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఉన్నత విద్యలో నమోదును పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఉన్నత విద్యలో వారి యొక్క రిజిస్ట్రేషన్స్ లేదా అడ్మిషన్స్ పెరిగే విధంగా వారు ఫోకస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ది యాన్యువల్ ప్లాన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్లాన్ హాలిడే వాజ్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్? ప్లాన్ హాలిడేగా వర్ణించబడినటువంటి వార్షిక ప్రణాళిక ఎప్పుడు అమలు చేయబడిందని చెప్పేసి అడిగారు. 1966 నుంచి 69 మధ్య ఈ ప్లాన్ హాలిడే అయితే వచ్చిందండి. ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఎందుకు వచ్చింది అంటే సో అప్పుడు ఇండో పాకిస్తాన్ వార్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, అలాగే ఇండో చైనా వార్ వల్ల, వీటన్నిటి రీజన్స్ వల్ల థర్డ్ ప్లాన్ సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల, నిధులు లేకపోవడం వల్ల ఈ ప్లాన్ హాలిడేస్ అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ప్లాన్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ వాజ్ రికగ్నైజ్డ్? ఏ ప్రణాళికలో మానవ అభివృద్ధి అనేది అన్ని అభివృద్ధి ప్రయత్నాల ప్రధాన అంశంగా గుర్తించబడింది అని చెప్పేసి అడిగారు. అది వచ్చేసి 8వ పంచవర్ష ప్రణాళిక అండి, 8th 5 ఇయర్ ప్లాన్లో. సో ఆ విధంగా గుర్తించడం జరిగింది. 8th 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకి 1992 నుంచి 1997 మధ్య జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ వాజ్ ది డ్యూరేషన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్లాన్ హాలిడే ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్? పంచవర్ష ప్రణాళిక సంఘం పరంగా భారతదేశం యొక్క మొదటి ప్లాన్ హాలిడే వ్యవధి ఎంత అని చెప్పేసి అడిగారు. 3 ఇయర్స్ అనమాట. 1966 to 67, 68 to 69. ఓకే, ఏ మరియు బి అనమాట. సో 67, 68, 69 మధ్య ఈ విధంగా మనకి 3 ఇయర్స్ అయితే జరిగాయి కాబట్టి సో ఏ మరియు బి, ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఇనిషియేటెడ్ ది సోవియట్ యూనియన్స్ ఫస్ట్ 5 ఇయర్ స్ట్రాటజీ? ఓకే, సోవియట్ యూనియన్ యొక్క మొదటి పంచవర్ష ప్రణాళికను ఎవరు తీసుకొచ్చారు అంటే సో మనం ఆల్రెడీ చెప్పుకున్నదే జోసెఫ్ స్టాలిన్ గారు తీసుకురావడం జరిగింది. సో ఇవి మనకి 5 ఇయర్ ప్లాన్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో అన్నీ కూడా మనం కవర్ చేసాము, చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, సో గరీబీ హటావో గురించి చూడండి, దానితో పాటు
5 ఇయర్ ప్లాన్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేశారు ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు 199 రూపీస్ కోర్స్లో ఉన్నాయి. మీకు 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.